నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. న్యాయం కోసం ప్రయత్నించేటప్పుడు సామాన్య అలాగనే దిక్కు మొక్కు లేని పేద ప్రజలు కోర్టు ఫీజులు లాయర్ ఖర్చులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. వారి కోసం ఖర్చు లేకుండా న్యాయ సహాయం చేయాలనే మంచి ఆలోచనతో చేపట్టిందే బీఆర్కే న్యాయవేదిక. ఈరోజు న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం చెక్ బౌన్స్ నుంచి తప్పించుకోవడం ఎలా, ఒకవేళ అంటే శిక్ష పడుతుందా లేదా అనేది కూడా దీని మీద మనం చర్చించుకుందాము. ఖాతాదారుడు తాను ఇచ్చిన చెక్ బౌన్స్ అయినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, జైలు శిక్ష పడుతుందా, ఈ కేసుని ఎలా పరిష్కరించుకోవచ్చు, తక్కువ ఖర్చుతో ఎక్కడ న్యాయం పొందవచ్చు, అన్ని రకాల సందేహాలకు సమాధానం పొందవచ్చు. స్టూడియోలో మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సిహెచ్ సుధీర్ కుమార్ గారు ఉన్నారు. అలాగే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కు ఫోన్ చేసి మీకు ఏదైనా లీగల్కు సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా లాయర్ గారితో మాట్లాడవచ్చు. ముందుగా అడ్వకేట్ సిహెచ్ సుధీర్ కుమార్ గారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ముందుగా చెక్ బౌన్స్ ఎందుకు అవుతుంది, దీనివల్ల ఎదురయ్యే సమస్యల గురించి క్లుప్తంగా చెప్తారా? సార్, చెక్ బౌన్స్ అనేది ఇప్పుడు మనం ఏదైనా ఈ రోజులలో క్యాష్ ఎక్కువ క్యారీ చేయలేం మనం. ఇప్పుడు ఏదైనా స్టీల్ పర్చేజ్ చేయడం కానీ, లేదన్నా ఎక్కడ ఎవరికన్నా మనము సిమెంట్ పర్చేజ్ చేయడం కానీ, ఏదైనా వెళ్ళేసి మెయిన్ పెద్ద షాప్స్లలో వెళ్ళేసి అంటే మోర్ దెన్ 50,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది క్యాష్ క్యారీ చేయలేము. అటువంటి టైంలో చాలామంది కూడా ఇది చెక్స్ పెట్టేసుకుంటారు. చెక్స్ పెట్టుకొని ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ ఇది వాళ్ళు చెక్స్ ఇష్యూ చేస్తుంటారు. కానీ ఇది చెక్స్ ఇష్యూ చేసినప్పుడు మన దగ్గర అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉన్న తర్వాత ఇష్యూ చేస్తేనే అప్పుడు అనేది చెక్ అనేది పాస్ అవుతుంది. ఇన్ కేస్ చెక్ అనేది అక్కడ ఇది డ్యూ టు రీజన్స్ ఉంటాయి. మనం ఇష్యూ చేసిన చెక్ ఎందుకు పాస్ కావడం లేదు, సిగ్నేచర్ టాలీ లేకపోవడము, లేకుంటే సఫిషియెంట్ ఫండ్స్ లేకపోతే అప్పుడు చెక్ బౌన్స్ అనేది అవుతుంది. ఫండ్స్ లేకుండా చెక్ ఇష్యూ చేస్తే అది క్రిమినల్ అఫెన్స్ కిందకి వస్తుంది. దానికి 2 years అంటే ఇది చెక్ బౌన్స్ కిందకి 138 ఎన్ఐ యాక్ట్ కింద కేసెస్ బుక్ అవుతాయి అన్నమాట. 138 ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. చెక్ అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ ఇది చెక్ ఇవ్వడం అవుతుంది. అప్పుడు బ్యాలెన్స్ సఫిషియెంట్ బ్యాలెన్స్ లేకుంటే చెక్ బౌన్స్ అవుతుంది. అది బ్యాలెన్స్ లేని పక్షాన్ని అది ఇప్పుడు ఉన్న అంటే లేటెస్ట్ ప్రకారము అది అంటే ఆల్మోస్ట్ మనకు 25 years 30 years నుంచి కూడా చెక్ బౌన్స్ కేసులే మన ఇది కోర్ట్స్లలో ఎక్కువ ఉంటుంది. దానికి 2 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. అలాగనే చెక్ అమౌంట్ ఎంత ఇచ్చామో దాన్ని డబుల్ అమౌంట్ ఇప్పుడు 1 lakh ఇస్తే 2 lakh కంపన్సేషన్ పైన కూడా మనకు ఇది జడ్జి గారు జడ్జిమెంట్లో ఇస్తూ ఉంటారు. ఓకే. సో చెక్ బౌన్స్ కోసం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, దీనికి సంబంధించి చట్టంలో ఏ సెక్షన్లు ఉన్నాయి సార్? చెక్ బౌన్స్ గురించి కేవలం ఒకటే సెక్షన్ ఉంది. ఇంతకుముందు 420 IPC ఉండేది, కానీ ఆ 420 ఇది ఎప్పుడు బ్యాక్ అది. ఇప్పుడు ఆ 420 IPCనే 138 NIA యాక్ట్ కింద మనకు స్పెషల్ ఎనాక్ట్మెంట్ యాక్ట్ ఇది. NIA యాక్ట్ 138 దాని ప్రకారము అది ప్రొసీడింగ్స్ అన్నీ అవుతుంది. చెక్ బౌన్స్ అయిన 30 days లోపల మనం అతనికి లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది. మీరు పలానా చెక్ పలానా ట్రాన్సాక్షన్ గురించి ఇచ్చారు, పలానా డేట్ వేసి ఇచ్చారు, మీరు ఇచ్చిన చెక్ నా బ్యాంక్లో డిపాజిట్ చేశాను, నా బ్యాంకు నుంచి మీ బ్యాంకుకి వెళ్ళేది క్లియరింగ్, దాని RBI క్లియరింగ్ ద్వారా వెళ్ళింది. అక్కడ నుంచి మీరు ఇచ్చిన చెక్కులో సఫిషియెంట్ ఫండ్స్ లేని కారణంగా మీరు చెక్ బౌన్స్ అయింది కాబట్టి 15 days లోపల పేమెంట్ చేయండి అనేసి మనము ఇది మన అడ్వకేట్ ద్వారా ఇది లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది మనం. ఓకే, రైట్. ఒక కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి, విజయలక్ష్మి గారు. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. అమ్మా చెప్పండి. నేను ఒకరికి 3 లక్షలు దాకా ఇస్తే అతను చెక్ ఇచ్చాడు. ఓకే, చెక్ ఇస్తే ఇస్తానని చెప్పేసి అప్పుడు ఇవ్వట్లేదు, ఇస్తాలేండి అంట. ఇప్పుడు బ్యాంకులు మారినాయి కదండి, అప్పుడు ఇచ్చిన చెక్కులు 12 years అయిపోయింది. రోజు ఇస్తానంటున్నాడు, మళ్ళీ ఇవ్వండి అని అంటే ఇస్తానండి డబ్బులు అంటున్నాడు, ఇవ్వట్లేదు. ఎలా వసూలు చేసుకోవాలండి? అదైతే మన దగ్గర ఉంది, దాంతో ఏమన్నా వెళ్ళొచ్చా అని. మేడం దీనికి లిమిటేషన్ ఉంటుంది మేడం. లిమిటేషన్ యాక్ట్ అని ఉంటుంది. లిమిటేషన్ యాక్ట్ ప్రకారము 3 years ఇప్పుడు చెక్ ఉన్న డేట్ నుంచి ఇంతకుముందు 6 months ఉండేది, ఇప్పుడు 3 months అయింది. కానీ ట్రాన్సాక్షన్ కూడా 3 years లోపలనే మనము
అతని దగ్గర నుంచి ఇది క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆ డేట్ వేసి ఇచ్చాడు అతను మీకు ఆ చెక్ పైన వేయలేదు, ఊరికే ఇచ్చాడు అంతే. అదే మీరు అంటే అమౌంట్ ఇచ్చినప్పుడు అంటే మీరు దాన్ని పెట్టుకొని మనం ఏమైనా చేయొచ్చా అని అడుగుతున్నాం అంతే. ఖచ్చితంగా చేయొచ్చు అంటే మేడం. బ్యాంకులు మారినాయి కదా సార్ ఇప్పుడు. ఆ బ్యాంకు మారినప్పుడు మీరు వెళ్ళేసి అతని దగ్గర నుంచి వేరే చెక్ తీసుకుంటే సరిపోయేది. అతనికి అప్పుడే మీరు ఒక వెళ్ళేసి ఈ చెక్ ఇప్పుడు బ్యాంకులు మారిపోయాయి, ఈ ఫలానా చెక్ పనిచేయడం లేదు, కొత్త చెక్ ఇష్యూ చేయమని మీరు అతని దగ్గరికి వెళ్ళేసి చెక్ కలెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా ఉండేది. అతను ఇవ్వని పక్షంలో ఇంకొక లీగల్ నోటీస్ ప్రకారము ఇది అతను పంపిస్తే కరెక్ట్గా సరిపోయేది. మీరు ఆ రెండు కూడా మీరు అంటే ఇది అంటే మీ సైడ్ నుంచి ఏమి అంటే మాట్లాడుతుంటే ఇస్తాం అది డబ్బులు అన్నాడు. ఇక్కడే ఉంటాడు, హైదరాబాద్ లో తిరుగుతున్నాము, ఇస్తాలమ్మా అంటున్నాడు. ఏమన్నా అంటే నాకు ఆ బిజినెస్ ఈ బిజినెస్ వచ్చి డబ్బులు ఇస్తాలంటే అదని ఇదని చెప్తున్నాడు. ఇప్పుడేమన్నా మనం అది పట్టుకొని ఏమన్నా చెయ్యొచ్చా అని మన దగ్గర పాత్ర డేట్ వేయకుండా ఆ బ్యాంక్ ఇచ్చాడు అమౌంట్ అట్లా అంతే. దాని గురించి అండి మీరు మనీ రికవరీ సూట్ ఫైల్ చేయండి మేడం. మీరు అది అప్పుడే అది లీగల్. ఇప్పుడు ఎంత పెద్ద ఖచ్చితంగానే ఎవరైనా ఇవ్వను అని చెప్పాడు, ఇస్తా అనేది అనేది డ్రాగ్ ఆన్ చేస్తూ ఉంటాడు. మీరు మీ పెద్ద మనుషుల ద్వారా వెళ్ళేసి అక్కడి నుంచి వేరే చెక్ తీసుకోవడము, ఒకటి ఒక అండర్టేకింగ్ తీసుకోవడము చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉండేది. మీరు ఆ రెండు కూడా మరి ఎందుకు చేయలేదు నాకు అర్థం కావడం లేదు. అంటే వస్తాను ఇస్తానంటా ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, వెళ్ళొస్తున్నా. అదే మన ఈ మధ్య వెళ్తాను, ఇల్లు మారాడు. మరి ఎన్నో ఫోన్లో పెడుతున్నావు, మెసేజ్లు పెడుతున్నాను, నా చేతకపోయినా తెలిసిన దానిలో నుంచి ఇస్తామండి అని మెసేజ్లు పెడుతున్నాడు. నా దానిలోకి ఇస్తానండి, మీకు సెటిల్ చేస్తాను అక్టోబర్ అని పోయిన సంవత్సరం కూడా పెట్టాడు. మేము అందరం వెళ్ళొచ్చాము. ఇల్లు అప్పుడే మారాడు, మన కోసం మారటం కాదులే కానీ అతను ఏదో మారాడంట, అప్పుడే తెలుసుకొని వెళ్ళాము. ఇల్లు మారితే మీరు అదే ఒక క్రిమినల్ కేసు పెట్టేసేయండి, అతను అబ్స్కాండ్ అయ్యండి అని చెప్తే పోలీస్ వాళ్ళు అతను ట్రేస్ అవుట్ చేస్తారు. అతను ఎక్కడ ఉన్నా పోలీస్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి అతను పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు. అక్కడ మీరు కావాల్సిన అమౌంట్స్ మీ పెద్ద మనుషుల్ని పట్టుకెళ్ళండి. అతని తరఫు నుంచి కూడా పెద్ద మనుషుల్ని తీసుకొని వచ్చి కొత్త చెక్స్ ఇష్యూ చేయించుకోండి. మీరు దానికి ఒక అండర్టేకింగ్ బాండ్ రాయించుకోండి. అలా చేసి మీరు అంటే మీ దగ్గర ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఒక అండర్టేకింగ్. జనరల్గా మీరు అమౌంట్ ఇచ్చిన రోజే ఒక ప్రామిసరీ నోట్ పైన రాయించుకుంటే కరెక్ట్గా సరిపోయేది. అదేవిధంగా బాండ్ పేపర్ పైన నేను పలానా ఆ రోజు అమౌంట్ తీసుకుంటున్నాను, 6 months 1 year లోపల అమౌంట్ పే చేస్తాను అని ఒక ఇది బాండ్ పేపర్ పైన రాయించుకుంటే కరెక్ట్గా ఉంటుండే. దాంతోపాటు ప్రామిసరీ నోట్ కూడా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది.